ఆగ్రహేషికాళి. యథార్థ ఘటనల క్రమాన్ని వివరించేందుకు కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం అప్పటికి రాత్రి 10 గంటలవుతుందేమో. పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. నేను మాత్రం అతని కోసం ఎదురు చూస్తూ కిటికీ దగ్గర కూర్చున్నాను. ఏంటి, ఎవరి కోసం ఆ ఎదురుచూపులు? ఎవరన్నా ఈ టైంలో వచ్చి నిన్ను కలుస్తానన్నాడా అని గుమ్మంలో నిలబడి తూలుతూ అన్న అతని మాటలు విని తుళ్ళిపడ్డాను. ఎప్పుడొచ్చాడో ఏమో, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని వంటగది వైపు వెళ్ళబోయాను. అంత ఓవర్ యాక్షన్ వద్దులే గాని, నీ అందాన్ని చూసి మనసు పారేసుకున్న నీ ప్రియుల గురించి చెప్పరాదు, సరదాగా వింటాను అని. స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో లేక తాగిన మత్తులో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో మాత్రం నేను లేను. అతనితో పెళ్ళై ఇప్పటికి 7 ఏళ్లు. గత 7 ఏళ్ల నుండి సహిస్తూనే ఉన్నాను, అన్నీ భరిస్తూనే ఉన్నాను. మత్తులో ఏదో గొణుగుతూ నన్ను తిడుతూ పడుకున్నాడతను. ఒళ్ళు మరిచేలా తాగి తూలుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం భరించలేకపోయాను. అదే మాట అతనితో అన్నాను. ఎందుకలా నోరు పారేసుకుంటారు అనేసరికి అంత మత్తులోనూ ఎక్కడ్నుంచొచ్చిందో ఏమో అంత ఓపిక, లేచి బండ బూతులు పెడుతూ నన్ను పట్టుకుని గోడకేసుకొట్టాడు. గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ గొడవకి బెడ్రూంలో నిద్రపోతున్న పిల్లలిద్దరూ లేచి ఒకటే ఏడుపు. అతని నుండి నన్ను నేను రక్షించుకుంటూ ఏడుస్తూ నా పిల్లల దగ్గరికి చేరాను. ఇటు నేనేడవడం, అటు పిల్లలేడవడం. నన్ను నేను ఓదార్చుకుంటూ పిల్లల్ని ఓదార్చి బుజ్జగించి మళ్లీ పడుకోబెట్టాను. హాల్లో నుంచి అతని అరుపులు, కేకలు, తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. కళ్లల్లో ఎప్పుడో ఇంకిపోయిన నీరు మళ్లీ వరద కట్టింది. గతం దృశ్య రూపమే వెంటాడింది. నా పేరు లత. అమ్మా నాన్నలు అంత స్థితిపరులేం కాదు. నేను 7వ తరగతి పూర్తి చేసే నాటికి అన్నయ్య హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాడు. దాంతో నేను అమ్మా నాన్నలకి భారం కాదలుచుకోలేదు. అందుకే హైదరాబాద్కొచ్చి అన్నయ్య దగ్గరున్నాను. సోమాజిగూడలోని ఓ కళ్లద్దాల దుకాణంలో తెలిసిన తన స్నేహితుడి ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించాడు అన్నయ్య. రోజు కళ్లద్దాల షాపుకు వెళ్లడం, అక్కడ సేల్స్ చూడడం, మళ్లీ సాయంత్రానికి ఇంటికి రావడం, ఇది నా డ్యూటీ. ఆ క్రమంలోనే ఒకరోజు మా షాప్ ఓనర్ స్నేహితుడు షాప్కొచ్చాడు. అతని పేరు నరసింహులు అని, అందరూ బిఎన్ రాజు అంటారని తెలిసింది. అతనిది మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం.
అలా అలా రోజు అతను షాపుకి రావడం, నాతో కాని మాట్లాడడం, నేను తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో మాట్లాడడం జరిగేది. ఒకరోజు నేను కేవలం నిన్ను చూడటానికే ఇలా షాపుకొస్తున్నానని, అందమైన నీ చిరునవ్వు చూడకపోతే అసలు ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా ఉంటుందని, నువ్వంటే నాకు చాలా ఇష్టమని అన్నాడతను. షాక్ అయ్యాను. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాను. మరో రోజు అదే విధంగా అన్నాడు. మరో రోజు ఇలా అతను నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నా అందాన్ని అతను పొగుడుతున్నప్పుడల్లా గర్వంగా అనిపించేది. మా అమ్మ అనే మాటలు గుర్తొచ్చాయి. చిదిమి దీపం పెట్టుకునేంత అందం నా కూతురిది అని అందరితో అనేదమ్మా. అలా అతను ప్రతిరోజు నా కోసం రావడం, నిన్ను చూడకుండా బ్రతకలేను అనడం చూసి నాలోనూ నెమ్మదిగా అంతర్మథనం ప్రారంభమైంది. అలా అతను ప్రతిరోజు నా కోసం రావడం, నిన్ను చూడకుండా బ్రతకలేను అనడం చూసి నాలోనూ నెమ్మదిగా అంతర్మథనం ప్రారంభమైంది. అతని గురించి ఆలోచించడం ప్రారంభించాను. అతను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే బ్రతకలేనని అంటున్నాడు. అతన్ని కాదనడానికి ఏ కారణమూ కనబడలేదు. పాలిటెక్నిక్ వరకు చదువుకున్నాడు. అమీర్పేట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఎటువంటి చెడలవాట్లు లేవు. అన్నిటికంటే ప్రధానమైన అర్హత, అతనికి నేనంటే ప్రాణం. అది చాలు కదా అతని ప్రేమను నేను అంగీకరించడానికి. అతని వైపే మనసు మొగ్గు చూపించింది. ఆ మరుసటి రోజే ఆత్రంగా నా కోసం, నా నిర్ణయం కోసం వచ్చాడతను. చిరునవ్వు నవ్వాను. మీరంటే ఇష్టమే అని చెప్పాను. అంతే, అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. అతను లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు గురించి, మా ప్రేమ గురించి అన్నయ్యతో చెప్పాను. అన్నయ్య ససేమిరా అన్నాడు. మన కులాలు వేరని, అతనితో పెళ్లి వద్దని, నీకు మంచి సంబంధం చూస్తానని అన్నాడు. నేనొప్పుకోలేదు. మా ప్రేమ మధ్య ఆ కులం వేరనే విషయం తప్ప మిగతావన్నీ బాగానే ఉన్నాయని అన్నయ్యకి నచ్చ చెప్పాను. అయినా అన్నయ్య ఒప్పుకోలేదు. రాజు వైపు నుండి అతని కుటుంబ సభ్యులు కొందరు మాత్రమే ఒప్పుకున్నారు. అప్పటికే నేను మేజర్ని. అందుకే పెద్దల్ని ఎదిరించి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అతను నేను భార్యాభర్తలం. అందమైన జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. ఆ రోజు అది మా మొదటి రాత్రి. ఆ రోజు మొదటిసారి తెలిసింది అతను తాగుతాడని. అని నన్ను కన్విన్స్ చేశాడు. నేను కన్విన్స్ అయ్యాను. నిన్నో ప్రశ్న అడగనా అని నా దగ్గరగా వచ్చి అన్నాడతను. నువ్వు ఆ కళ్ళద్దాల షాప్లో సేల్స్ గర్ల్ గా ఉన్నావు కదా, అక్కడికొచ్చే మగాళ్లలో నాకంటే ముందు మరెవరైనా నీకు నచ్చారా అని అడిగాడు. తుళ్ళిపడ్డాను. అతని వైపు బేలగా చూశాను. అతను పకపకా నవ్వుతూ ఏయ్ సరదాగా అన్నాను అని నన్ను నవ్వించాడు. అదిగో అలా మొదలయింది మా సంసారం. నెమ్మదిగా అర్థమైంది అతనికి లేని దురలవాటు లేదని. రోజూ తాగొచ్చేవాడు. ఒకరోజు నేను ఊహించని విధంగా నాకు కట్నం కావాలని అడిగాడు. బెదిరించాడు. అంత సంపాదన ఉన్నా కట్నం ఎందుకో అర్థం కాలేదు. విధిలేని పరిస్థితుల్లో అన్నయ్య దగ్గరికెళ్లి జరిగింది చెప్పాను.
అన్నయ్య తంటాలు పడి 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకొచ్చి అతనికిచ్చాను. విజయ గర్వంతో నవ్వాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బొచ్చి పడేది. హస్మత్ పేట్లో కళాంజలి హోమ్స్ అపార్ట్మెంట్స్లో ఇల్లు తీసుకున్నాం. వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైన కొద్దీ అతని అలవాట్లు పెరుగుతున్నాయి. తాగింటికొచ్చి అప్పుడప్పుడు నా మీద చేయి చేసుకుంటూనే ఉన్నాడు. నేను అతని అలవాట్లని భరిస్తూ ఉంటున్న సమయంలోనే అతనికి అనుమానం అనే భయంకరమైన జబ్బు కూడా ఉందని తెలుసుకున్నాను. అది ఎంత తీవ్ర స్థాయిలో ఉందన్న విషయం నెమ్మదిగా బయటపడసాగింది. ఒకరోజు నేను అతను బయటికి వెళ్ళాం. అప్పుడు నాకు 5వ నెల. సాయంత్రం పూట చల్లగాలికి ఇద్దరం నడుస్తున్నాం. రోడ్డుకు అవతల వైపున ఎవరో పోకిరి కుర్రాళ్లు నన్ను చూసి ఈల వేస్తూ వెళ్లారు. అది గమనించిన అతను, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళా అని అడిగాడు. లేదండి అన్నాను. అంతే, ఆ నడి రోడ్డు మీద నా జుట్టు పట్టుకుని వీపు మీద పిడికిలు మడిచి కసి కొద్దీ కొట్టాడు. అమ్మా నరిచాను. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అబద్ధం చెప్తున్నావు కదూ అంటూ కొడుతూనే ఉన్నాడు. వీధిలో జనం అంతా మూగారు. నాకు ఆ క్షణం అక్కడే బూడిదైపోవాలనిపించింది. అవమానంతో సిగ్గుతో సగం చచ్చిపోయాను. ఆ రాత్రి ఫుల్లుగా తాగొచ్చి, ఐఎమ్ సారీ లత, నన్ను అర్థం చేసుకోవు. నువ్వంటే నాకిష్టం కదా, అందుకే నిన్నెవరైనా చూసినా సహించలేను. అందుకే సాయంత్రం ఆవేశపడ్డాను. నన్ను క్షమించవు అని అతను అనేసరికి మెత్తబడ్డాను. అతనిది అవధులు లేని ప్రేమ అని సంతోషపడ్డాను. నన్ను దగ్గరికి తీసుకునేసరికి పొంగిపోయాను. మరో గంట తర్వాత పక్క మీద నుంచి లేచి సిగరెట్ వెలిగించి నెమ్మదిగా అడిగాడు, లత, నిజం చెప్పు, వాళ్ళెవరో నీకు తెలీదా? నీకు వాళ్ళకి ఏ సంబంధం లేదా అని అతను అనేసరికి కంపరం పుట్టింది. ఛీ అన్నాను. నేను తిరగబడేసరికి అతని చేతిలో బెల్ట్ నా వంటి మీద నాట్యం చేసింది. బోరున ఏడుస్తూ ఉండిపోయాను. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అన్నీ సహించి తప్పదనుకున్నాను. మా పెళ్ళై ఇప్పటికి 4 ఏళ్లు. ఈ 4 ఏళ్లలో నరకం అంటే ఏంటో పూర్తిగా తెలిసింది. మాకు పాప పుట్టింది. పాపకి దివ్య అని పేరు పెట్టాం. కేవలం నా కూతురి కోసమే అన్నీ సహిస్తూ భరిస్తూ వస్తున్నాను. ఒకరోజు మా చెల్లెలింటికి వెళదాం పదా అన్నాడతను. పాపని తయారు చేసి నేను, పాప, అతను హస్మత్ పేటలోనే మరో వీధిలో ఉన్న మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాం. అక్కడ కొంచెం సేపు బాగానే ఉన్నాడతను. తర్వాత ఏమైందో ఏమో, అకారణంగా నా మీద చేయి చేసుకున్నాడు. ఎందుకిలా అని తిరగబడి అడిగాను. అంతే, అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అతని చెల్లి, బావ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అతని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేశాను. మా ఇద్దరి మధ్య తగువు చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నా కూతుర్ని చూసి అతని నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ నా కూతుర్ని చేరుకున్నాను. పాపని గుండెలకు హత్తుకుని ఆడపడుచు వాళ్ల ఇంట్లో దూరి తలుపేసుకున్నాను. బయట నుండి అతని బూతులు వినిపిస్తూనే ఉన్నాయి. పాపని గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. నా బ్రతుకెందుకిలా బండలైందో, నా బతుకెందుకిలా బద్దలైందో, నేనేం పాపం చేశానో తెలియని పరిస్థితి. ఏడుస్తూనే ఉన్నాను. కాలం గడిచిపోతూనే ఉంది. రోజూ తాగి రావడం, నన్ను కొట్టడం అతనికి నిత్యకృత్యమైంది. అప్పుడే నాకు తెలిసిన మరో భయంకర నిజం, అతను వ్యభిచారిణులను ఆదరిస్తాడని. అతనంటే
ఏహ్యభావం కలిగింది. నన్ను కొట్టినా తిట్టినా అతనికి నేను కావాలి. నేను చీ కొట్టినా సరే, నన్ను కొట్టైనా సరే నన్ను లోపరుచుకుంటాడు. ఫలితం మళ్లీ గర్భవతినయ్యాను. రెండోసారి పాప పుట్టింది. ఇంట్లో కావలసిన హంగులన్నీ ఉన్నాయి, ప్రశాంతత తప్ప. పరాయి స్త్రీలతో అతను తిరుగుతుండటం గురించి తెలిసిందే. అయినా నేనింట్లో లేనప్పుడు ఆ పరాయి స్త్రీలను నేరుగా ఇంటికి తీసుకొచ్చి వాళ్లతో గడిపేవాడని ఇరుగు పొరుగు చెప్పేసరికి సిగ్గుతో చితికిపోయాను. ఇదే విషయం గురించి నిలదీశాను. అంతే, రాక్షసుళ్లా మారాడు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఇంకాసేపుంటే చంపేస్తాడేమో అనిపించింది. పరిగెత్తుకుంటూ పక్క వీధిలో ఉన్న అతని చెల్లెలింటికి వెళ్లి దాక్కున్నాను. అతను అక్కడికి వచ్చాడు. లోపల దాక్కున్న నన్ను బయట కీడ్చుకొచ్చి మరీ కొట్టాడు. ఇప్పటికీ మా పెళ్ళై 7 ఏళ్లయింది. పెద్ద పాప దివ్యకి 5 ఏళ్లు, రెండో పాప దీప్తికి 3 ఏళ్లు. ఆ పిల్లల్ని చూసే నేను బ్రతుకుతున్నాను. ఈ పాటికి నేనెప్పుడో చనిపోవాల్సింది. కేవలం పిల్లల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు అన్నయ్య వచ్చేవాడు, ఓదార్చేవాడు. మా పెళ్ళై ఇన్నేళ్లైనా అతని అనుమానం అనే రోగం మాత్రం తగ్గలేదు. నన్ను ఎప్పుడూ బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. నేనెవరితోనూ మాట్లాడకూడదు. కిటికీలో నుండి బయటికి చూస్తే ఎవరికోసం చూస్తున్నావు అని వేధించే గొప్ప భర్త. ఈ మధ్య మరీ పెట్టరేగిపోయాడతను. నన్ను పిల్లల్ని బెడ్రూంలో ఉంచి బయట బోల్డ్ వేసి అతనొక్కడూ హాల్లో కూర్చుని మందు తాగుతూ టీవీలో నీలి చిత్రాలు చూసేవాడు. అది పగలైనా సరే రాత్రైనా సరే స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఎన్ని వేధింపులు, ఎన్ని హింసలు! ఎన్ని రకాల అవమానాలు తట్టుకుంటూ ఉండడం. భార్యగా స్థానం ఎలాగూ లేదు. కనీసం స్త్రీ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టడం, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్లడం, అందరి ముందు అవమానించడం, చివరకు ఇంటిని కూడా పరాయి ఆడవాళ్ళని తెచ్చే వేశ్యావాటికగా మార్చడం. ఇవన్నీ చూస్తుంటే ఈ హింసకు, ఈ నరకానికి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. కాని ఎక్కడికని, ఎంత దూరమని పారిపోగలను? పసిపిల్లల్ని చూస్తూ, పిల్లలు, ఈ అమ్మ బ్రతుకుతున్నదే మీకోసమర్రా, ఈ అమ్మ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు అని పిల్లల్ని దగ్గరికి తీసుకుని పడుకున్నాను. 26 జూలై 2004 సోమవారం ఉదయాన్నే అతను బయటికి వెళ్ళాడు. మళ్లీ మధ్యాహ్నం సమయానికి వచ్చాడు. యథాప్రకారం పట్టపగలే బాగా తాగొచ్చాడు. తాగితే అతనికి టైంపాస్ కోసం, అతనిలో నిద్రలేచిన శాడిస్ట్ ని సంతోషపెట్టడం కోసం నేను కావాలి, నన్ను హింసించడం కావాలి. అతనెన్నన్నా, అతనెంతగా బాధించినా మౌనంగా ఉండాలని ఎంతో అనుకుంటా. తిట్టి కొట్టి విసుగొచ్చి అతనే వెళ్తాడని అనుకుని అలా ఉండడానికి ప్రయత్నిస్తుంటే పొరపాటున కూడా నన్ను మౌనంగా ఉండనివ్వడతను. నా వ్యక్తిత్వాన్ని, నా స్త్రీత్వాన్ని అవమానిస్తాడు. అనుమానంతో పైశాచికంగా మాట్లాడతాడు. సహించలేక ఆఖరి దశలో నేను తిరగబడతాను. అంతే, అతను రెచ్చిపోతాడు. నన్ను చిత్రవధ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నేను ఎంతని సహించను, ఎంతని ఓర్చుకోను. కానీ తప్పదు. పిల్లల కోసం అన్నీ భరించాలి. అతని శాడిజం ఎంత పెరిగినా నేను సరే. ఆ మధ్యాహ్నం వేళ తన మాటలతో, విపరీత చేష్టలతో నన్ను హింసించడం ప్రారంభించాడు. అతను ఎంత హింసించినా, ఎన్ని మాటలన్నా నేను మౌనంగా ఉంటే గొడవ జరిగేది కాదేమో. కాని ఈలోపు నేనే లేకుండా పోతే, అతను ఉన్మాదంతో నన్ను చంపేస్తే, అందుకే సహనం నశించి తిరగబడ్డాను. అంతే, అతనిలో రాక్షసుడు నిద్రలేచాడు. నన్ను దారుణంగా కొట్టాడు. గొడవ అలా సాగిపోతూనే ఉంది. మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది. సాయంత్రం కాస్త రాత్రి అయింది. పసిపిల్లలిద్దరూ ఒక మూలను కూర్చుని భయం భయంగా చూస్తున్నారు.
అప్పుడు కూడా అక్కడి నుంచి తప్పించుకొని అతని చెల్లెలింటికి పోదామా అనిపించింది. కాని ఎన్నాళ్ళని అలా తప్పించుకొని బతకగలను? అతని ఆగడాలకు అంతం లేదా? అదే విషయం అతన్ని అడిగాను. అతనిలోని రాక్షసుడు రెచ్చిపోయాడు. నన్ను పట్టుకుని కింది వరకు ఈడ్చుకొచ్చాడు. కార్ డోర్ తీసి అందులో విసిరేశాడు. పిల్లల గురించి ఆందోళనతో కార్ దిగబోయాను. మా గొడవ అలవాటైన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరూ బయటికి రాలేదు. నేను కారు దిగబోయేలోపే అతను కారు స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అతను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. భయంతో అరిచాను, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంట్లో పసిపిల్లలిద్దరే ఉన్నారండి, కారు ఆపండి అని ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. కారుని నేరుగా హస్మత్పేట్ చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ కారు ఆపి బలవంతంగా నన్ను కారులోంచి దింపాడు. నేను ఎంత గింజుకుంటున్నా వినిపించుకోలేదు. నన్ను బలవంతంగా చెరువులోకి విసిరేశాడు. అయిపోయింది, అనుకున్నదంతా అయింది. నేను చనిపోతున్నాను. పూర్తిగా నీళ్లలో మునిగే సమయంలో నన్ను 2 చేతులు ఒడిసి పట్టుకుని పైకి తీశాయి. అదెవరో కాదు, అతనే. షాక్ అయ్యాను. చంపాలనుకున్న వ్యక్తి రక్షించడమేంటో అర్థం కాలేదు. చిరునవ్వు నవ్వుతూ, నిన్ను వదులుకోవడం నాకిష్టం లేదు లత, పద ఇంటికి వెళ్దాం అని మళ్ళీ నన్ను కారు ఎక్కించాడు. ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అతని వైపు చూడాలంటేనే భయంగా అనిపించింది. ఎంత త్వరగా ఇంటికెళ్లి పిల్లల్ని చూద్దామా అనుంది నాకు. ఇంటికి వెళ్ళగానే క్షణం కూడా అక్కడ ఉండకూడదు. పిల్లల్ని తీసుకొని ఎంత రాత్రైనా సరే అన్నయ్య ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కారు అపార్ట్మెంట్ ముందు ఆగింది. తనే నన్ను ఫ్లాట్ వైపు తీసుకెళ్లాడు. దగ్గరగా వేసిన తలుపులు తీయగానే ఒక మూలన పిల్లలు నిద్రపోతూ కనిపించారు. గుండె చెరువైపోయింది. పిల్లల దగ్గరగా వెళ్లబోయాను. అతను నన్ను ఆపాడు. మరోసారి నన్నెదిరిస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను, నేనెలా చెప్తే అలానే ఉండు అని ఆగకుండా నేనేం మాట్లాడకపోయేసరికి మళ్లీ మాట్లాడడం ప్రారంభించాడు. మానసికంగా వేధించడం ప్రారంభించాడు. నేను తట్టుకోలేని మాటలని నన్ను రెచ్చగొట్టాడు. అప్పటికి సమయం 2 దాటుతుంది. నేనతని నుంచి తప్పించుకుని వంటింటి వైపు పరిగెత్తాను. అతను వంటింటికి వచ్చాడు. నన్ను కొట్టడానికి తగిన ఆయుధం కోసం చూశాడు. అతనికి అక్కడ పెనం కనిపించింది. అంతే, అది తీసి బయటకొస్తున్న నా మీదకు విసిరేశాడు. అది నా కాలి మీద పడి వేరు తెగి రక్తం వచ్చింది. అప్పటి వరకు సహనంతో ఓపికతో ఉన్న నాలో సహనం చచ్చిపోయింది. బాధతో కింద కూర్చున్న నా మీదకి వస్తున్నాడతను. పిల్లలిద్దరూ అమ్మా అమ్మా అని దగ్గరగా వచ్చారు. పిల్లల్ని దూరంగా విసిరేసి మళ్లీ నన్ను కొట్టబోతున్న అతను పరమ భయంకరమైన నరరూప రాక్షసుడిగా కనిపించాడు. కోపంతో ఊగిపోయాను. కసితో విచక్షణ కోల్పోయాను. ఏ పెనమైతే నా మీదకు విసిరాడో ఆ పెనంతోనే దగ్గరగా వచ్చిన అతని తలపై బలంగా మోదాను. ఒక్కటే దెబ్బ, బరువైన పెనం. ఆ దెబ్బకు అమ్మా అని అతడు పడిపోయాడు. తల పగిలి రక్తం వరద కట్టింది. ధారగా పారిన రక్తం చూడగానే అప్పుడు స్పృహలోకొచ్చిన నేను మీద అటాక్ చేసి ఈ పెంకు తోటి ఆమె తలపై కొట్టి అతనికి ఇంజూర్ చేసింది. ఆ దెబ్బలుగా అతను చనిపోయింది. అతను ఆమె పోయి వాచ్మెన్ చెప్పింది, ఇట్లా గొడవపడి నేను కొట్టా అని చెప్తే ఆ వాచ్మెన్ చూస్తే చనిపోయి ఉన్నాడు అతను. తర్వాత వాచ్మెన్ మాకు ఫోన్ చేసి చెప్పాడు. అతను చనిపోయాడు. లేదు, నేనే చంపేశాను. ఇన్నాళ్ళు నేను అనుభవించిన హింస నుండి బయటపడ్డాను. విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లంతా మూగారు. భర్తను భార్య చంపిందని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చేశారు. జరిగిందంతా చెప్పాను. నా భర్త ఎలాంటి వాడో చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. స్వయానా అతని చెల్లి కూడా అతను నన్నెంతగా హింసించాడో చెప్పింది. అయినా ఇప్పుడు నేను భర్తను చంపిన భార్యని. రాష్ట్రం మొత్తం నా గురించి మాట్లాడుకున్నారు. చేసిన తప్పు రైట్ చూసిన వాళ్ళకి తెలుస్తుందో, మీకు అర్థమవుతుందో అయితలేదో నాకు తెలుస్తా. వేధింపులు భరించలేక భర్తని భార్య చంపిందా అని. కాని ఎంతమంది నా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు? ఎంతమంది నాకు పడే శిక్ష గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు?
నేను చేసింది తప్పే, కానీ ఏం చేయను. అతని శాడిజాన్ని, దుర్మార్గాన్ని ఎన్నాళ్ళని సహించను. అందుకే ఈ పని చేశాను. ఇది ఓ స్త్రీ విషాదగాథ. ఈమె లాంటి ఎందరో స్త్రీలు తమ భర్తలు పెట్టే చిత్రహింసలు మౌనంగానే సహిస్తున్నారు. భూదేవి కంటే సహనంతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ భర్తను వదిలేస్తే సమాజం కాకుల్లా పొడుచుకు తింటుంది. పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు. అందుకే ఆ స్త్రీమూర్తులు పురుషుల్ని యుగాలుగా క్షమిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం? స్త్రీ అంటే మనిషిగా కూడా చూడని కొందరు పురుష పుంగవులు చేసే ఘాతుకాలు మొత్తం పురుష జాతికి అవమానకరంగా మారుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు చూసి కొందరైనా మారితే మంచిది. లేకపోతే ప్రపంచమే అబ్బురపోయే మన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమై పాశ్చాత్య దేశాల్లోలా కాంట్రాక్ట్ మ్యారేజీలు, మంచినీళ్ల ప్రాయంగా విడాకులు సహజమవుతాయి. అది పతనం వైపు ప్రస్థానమే కాదంటారా? నిత్యం మన చుట్టూ జరిగే అన్యాయాలు, దారుణాల గురించి మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తూ సదా అప్రమత్తంగా ఉంచడమే నేరాలు ఘోరాలు కార్యక్రమ లక్ష్యం. ఈ దిశగా మేము ఎంత మేరకు సఫలీకృతమయ్యాం మాకు తెలియజేయండి. అంతేకాదు, మీ ప్రాంతంలో జరిగే ఘాతుకాలు, అక్రమాల గురించి మాకు రాయండి. మా స్థానిక ప్రతినిధి మిమ్మల్ని కలుసుకుంటారు. వాటికి దృశ్య రూపం కల్పించి అక్రమార్కుల భరతం పట్టేందుకు, అన్యాయాల్ని తుదముట్టించేందుకు మీకు సహకరిస్తారు. ఈ క్రమంలో మీ వివరాలు పూర్తి రహస్యంగా ఉంటాయి. మీ అభిప్రాయాలు, సూచనలు పంపవలసిన మా చిరునామా నేరాలు ఘోరాలు, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.